బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. శర్మ. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది శని వక్రీకరం వల్ల? వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్? గుడ్. సో కర్కాటకంలో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, మీ ఇంట్లో ఆల్రెడీ మంచి విషయాలు స్టార్ట్ అయింది. ఓకే. బికాస్ గురువు లోపల ఎంటర్ అయ్యాడంటే మీకు వచ్చి చాలా మంచి విషయాలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. బాబు ఎంటర్ అయ్యాడు అంటాం, అందుకని గురువు గారు ఎంటర్ అయ్యారు. గురువు మంచి శుభగ్రహం ఎంటర్ అయిందంటే మీ ఇంట్లో చాలా మంచి విషయాలు, ఇంట్లో జరగాల్సిన పెళ్ళి, మీ పాప పెద్ద అవ్వడం, లేదంటే మీ బాబుకు జరగాల్సిన మంచి విషయాలు జరగడం, మంచి ప్లేస్మెంట్ రావడం, దిస్ ఆర్ ఆల్ స్టార్టెడ్. ఓకే. మీ హెల్త్ మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఇప్పుడు చూసారంటే మీకు కరెక్ట్గా భాగ్యస్థానంలో శని వక్రంగా ఉన్నాడు. 200% మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ కోర్టు కేసు క్లియర్ అవుతుంది. ఓకే. 200% అంటే ఈ టైంలో వచ్చి మనం కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవాలి. వాళ్ళే దిగి వస్తారు. 18 ఏళ్ళుగా వాళ్ళు కోర్టుకు, మీకు మీ ఇంటికి కోర్టుకి వెళ్తూ ఉంటారు, అడ్వకేట్కి దక్షిణ ఇస్తూ ఉంటారు. కానీ ఈ రోజు కరెక్ట్గా క్లోజ్ చేసేటప్పుడు డీసెంట్గా ఓకే నమస్కారం అని హ్యాండ్ షేక్ చేసి క్లోజ్ చేసుకొని సెటిల్ చేసుకోవాలి. కుదరదు నేను హైకోర్టుకి వెళ్తాను, సుప్రీం కోర్టుకు వెళ్తాను, ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తాను అంటే అది ఇంకొక 18 years వెళ్తుంది అంతే. మళ్ళీ మీనానికి శని వచ్చి వక్రమైనప్పుడు మీరు ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా, అలాంటి ఒక ఇది కూడా అవుతుంది. అందుకని దయచేసి ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. ఎవరైతే బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారు. అక్కడి నుంచి మీరు కొత్త జాబు, కొత్త లైఫ్ మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. రెండవది. మూడవ చాలా ముఖ్యమైన విషయం, మీ బాబుకి పెళ్ళయింది, పాప పుట్టలేదు, లేదంటే బాబు పుట్టలేదు, సంతాన ప్రాప్తి లేదు అని చాలా కష్టపడుతుంటారు మనసులో. 10 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది, ఇంకా బాబు పాప లేదు. వాళ్ళకి 100% బాబు పాప పుట్టడానికి ఛాన్స్ ఉంది. ఆ బాబు పాపని చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇలాంటి విషయాలు వచ్చి మీకు గ్యారంటీగా జరగడానికి ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం మీ లైఫ్లో ఈ టైం దాకా నేను చాలా గుడులకి వెళ్ళాలనుకున్నాను, తీర్థయాత్రకు వెళ్ళాలి అనుకున్నాను, తీర్థస్థలానికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పటిదాకా అసలు జరగట్లేదు. నేను ప్లాన్ చేసేది ఒకటి కానీ జరిగేది ఒకటి. నా యొక్క సిచ్యువేషన్ 24 గంటలు ఇంట్లో వంటగదిలోనే సెటిల్ అయిపోయాను. నేను ఏదైనా సరే మా ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి నేను దర్శనం చేసుకొస్తాను అని చెప్పే ఒక సిచ్యువేషన్లో మీ అందరికీ, మీ ఫ్రెండ్స్తో, మీ ఆల్రెడీ ఒక గ్రూప్తో మీరు జాయిన్ అయ్యి అన్ని చోట్లకి నెక్స్ట్ ఒక 4 months వెళ్ళొస్తారు. అబ్బా, తీర్థయాత్రల యోగం, మహాపుణ్యం. అమ్మా నాన్నల్ని ఎవరైతే స్పాన్సర్ చేసి కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్, బద్రీనారాయణన్, మానవ్ సరోవర్ ఈ ట్రిప్కి అమ్మా నాన్నలకి వాళ్ళు స్పాన్సర్ చేశారు అంటే, స్పాన్సర్ ఏంటి మీరు చేయాల్సిందే. 100% మీ లైఫ్ వచ్చి విపరీతమైన చేశారు. భాగ్యస్థానానికి మీరు యాక్టివేట్ చేయట్లేదు. మీ అమ్మా నాన్నల యొక్క భాగ్యస్థానాన్ని మీరు యాక్టివేట్ చేస్తే మీ బాబు బాగుంటాడు, మీ అమ్మాయి బాగుంటుంది, వాళ్ళకి మంచి విషయం జరుగుతుంది. భాగ్యస్థానంలో చెప్పినప్పుడు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ శని వక్రంగా బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో ఉంటే ఇప్పుడు చాతుర్మాసం వరద జరుగుతుంది. పెద్ద పెద్ద పీఠాధిపతులు మీ ఇంటికి వస్తారు, పాద పూజలు చేస్తారు. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. మీకు రాసి పెట్టి ఉంటే ఇట్ విల్ హ్యాపన్. మనం అనుకుంటాం తిరుపతి స్వామిని ఎప్పుడైనా చూసాడు, ఛాన్సే లేదు, ఆయన నుంచి పిలుపు రావాలి. ఎగ్జాక్ట్లీ అలాంటిదే మీకు పీఠాధిపతి ఇంటికి రావడం. వాళ్ళు ఎంత గొప్ప మనుషులా తెలుసా? వీఆర్ ఆల్ వెరీ చీప్ పీపుల్. నిజంగా చెప్పాలంటే ఒక రోజుకి 1,00,000 జపం, కరోనాలో 10 crore జపం చేశారంటే నాకు తెలిసి ఒక స్వామీజీ. 10 crore ఒక కోటి చేయడానికి మీకు బయట వస్తుంది అంతా. చెప్పాలంటే 10 crore ఎక్కడ ఉంది? మీరంటే నచ్చదు, నేనంటే నచ్చదు, వాడికి పెద్దగా వస్తే వాడికి నచ్చదు, కడుపు మంట, ఎన్ని ఫీల్డ్లో అంతా చూస్తాం. వాళ్ళకి అదంతా ఏమి సమాచారమే గడదు. 100% కృష్ణార్పణం, 100% రాముడిని జపం, మూల రామ దేవుడి జపం, మూల కృష్ణుడు దేవుడి జపం, జస్ట్ లైక్ దట్ దే విల్ బి. అలాంటి మనుషులు మీరు ఇంటికి వస్తున్నారంటే మీరు ఏం చెప్పారు, బ్లాక్ మార్క్ మీ యొక్క గ్రీన్లో ఉంటే, మీకు స్కిన్లో ఉంటే ఆ బ్లాక్ మార్క్ వెళ్ళిపోతుంది ఇన్ ఎనీ ఫామ్. వచ్చి వెళ్ళిన జస్ట్ 3 monthsలో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. 108 days ఇస్ ద టైం.
ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ తెలుస్తుంది. భాగ్యస్థానంలో శని వక్రంగా ఉన్నప్పుడు సాక్షాత్ మనకు ప్లాన్ ఉండదు, వీ విల్ నాట్ ప్లాన్. పక్కింటికి వచ్చి ఉంటారు, ఎందుకు ఆ ఇంటికి వెళ్ళకూడదని వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్గా స్వామి రండి, మీ ఇల్లు ఎలా ఉన్నా సరే చెప్తారు. కొంతమంది అయ్యో మా ఇల్లు అంత కరెక్ట్గా ఉండదండి, అంత కంఫర్టబుల్గా ఉండదు, అంత పెద్ద వాళ్ళు అంత కాదు, వాళ్ళకి అనిపిస్తుంది. వక్రంగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు అక్కడ వెళ్ళకూడదని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు డబ్బులు ఎదురు చూసి రారు. యూ కెన్ ఈవెన్ గివ్ 1001 రూపీస్ కూడా, మీ ఇష్టం. నేను చెప్పేది మీ యొక్క సోమత ఏంటో. లేదంటే పక్కన ఇంట్లో ఇలాంటి విషయాలు జరిగితే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పాద పూజ చేయించుకొని రావడం. బట్ ఒక పెద్ద విషయం, ఇలాంటి విషయం గ్యారంటీగా జరుగుతుంది. నెక్స్ట్ 4 monthsలో ఏ గుడికి కుంభాభిషేకం జరుగుతుందో, ఏ గుళ్ళకి వచ్చి మెయిన్గా ప్రాణ ప్రతిష్టాపన చేస్తారో, ఏ గుళ్ళో అయితే విగ్రహం కొత్తగా పెడతారో, నిర్మాణిస్తారో, ఎగ్జిస్టింగ్ గుడి డిస్టర్బ్ చేసి కొత్తగా విమానాన్ని కట్టి శంకుస్థాపన చేసి ఇలాంటి విషయాలు చేస్తారు కుంభాభిషేకం చేయడానికి. అలాంటి విషయాలు వీళ్ళ పార్టిసిపేషన్ 200% ఉంటుంది కర్కాటక రాశి. సో వాళ్ళు దాని వల్ల వాళ్ళ వంశాదులు అందరూ బాగుంటారు. మినిమం 7 generations. మనం చెప్తాం కదా 7 జన్మలు, లాజిక్ ఇంతే. 7 తరాలు టోటల్ గా 49 జన్మమే. 7 into 7 49. దాంట్లో ఎన్నో జన్మం మనకు తెలియదు. ఆ రింక్ లో వచ్చినప్పుడు కరెక్ట్ గా 7 వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4th 7 లో కూడా ఇలాంటి విషయాలు రావచ్చు మీ జన్మ లెక్కలో. దిస్ ఇస్ బిట్ ఆఫ్ క్యాల్కులేషన్, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నా. 200% ఇలాంటి పుణ్యం రావడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇది ఇప్పుడు జరుగుతుంది, మీరు వచ్చిన దాన్ని కరెక్ట్గా తీసుకోండి. అదేమని చాలా మందికి మీ యొక్క లైఫ్ సెటిల్ అవ్వకుండా ఎప్పుడు అప్పుల్లోనే మూழ்గి తేలుతా ఉంటారు. వాళ్ళందరూ పెద్ద చేంజ్ అనేది ఇప్పుడు వస్తుంది కర్కాటక. ఎందుకంటే పంచమ స్థానం భాగ్యస్థానం యాక్టివేట్ అయినప్పుడు అప్పటి నుంచి బయటకు వస్తారు. ఒక పెద్ద బర్డన్ నుంచి బయటకు వస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళు వచ్చి కొంచెం ఎయిలింగ్గా ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం సరిగా లేదు, అది మనం చూసుకోవడం. మెయిన్గా ఇంట్లో పెద్దవాళ్ళకి కాస్త సరిగా చూసుకోవడం. నా బామ్మ ఉన్నారు, మా అమ్మమ్మ ఉన్నారు, తాతయ్య ఉన్నారు, ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు కాస్త హెల్త్ చూసుకోవడం అని చూసుకోవాలి. మెయిన్గా ఈ భాగ్యస్థానం యాక్ట్ అయినప్పుడు కాల్లో దెబ్బ తాకకుండా చూడాలి. లాంగ్ ట్రావెల్ వెళ్తున్నారు అంటే 100% మనము దాని ముందరనే స్వామి దర్శనం చేసుకొని మీ ఇంటి దేవుడు ఉంటారు, కులదేవతని ప్రార్థన చేసుకొని వెళ్ళడం అనేది చాలా మంచిది. అలా చేసినప్పుడు ఇష్యూ రాదు. మోస్ట్ ఆఫ్ ది కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా స్కిన్ ప్రాబ్లం వస్తుంది ఈ టైం పీరియడ్లో. అదేలాగా కొంతమందికి హిరణ్య లాగా కంప్లైంట్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే హెర్నియా అలాంటి విషయాల్లో ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంది. సరే కాస్తగా చూసుకోవాలి. సో పెద్ద ఏమీ విషయం లేదు, అన్ని మంచి విషయం ఉంది. సో ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు డూ సమ్ గుడ్ డీడ్స్ బిఫోర్ యూ పాస్ అవే. మనం వెళ్లే ముందర మంచి విషయాలు చేసి వెళ్ళాలని ఒక సో సొంతలు బంగారం కొనుక్కున్న వాళ్ళకి కూడా అదంతా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ శని వక్రంగా ఉన్నప్పుడు దానాలకి ఎక్కువ టైం ఇవ్వాలి. ఇక్కడ మనం తీసుకోవడం కాదు, మనం ఇవ్వడం. యూ షుడ్ ఆల్సో లెర్న్ టు గివ్ అంటాం కదా, అలాగా భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు వక్రంగా ఉన్నప్పుడు మనం గ్యారంటీగా ఇవ్వాల్సింది తీసుకుంటుంది. శని నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఇస్తారు, వక్రంగా ఉన్నప్పుడు అది తీసుకుంటుంది. సో అది ఎలా తీసుకుంటుందో అది దైవ కార్యంగా, దైవ నిశ్చయంగా, సంకల్పంగా మారాలని మనం కోరుకుంటాం. సో వీళ్ళకి ఇచ్చే బెస్ట్ రెమెడీ మీరు ఫస్ట్ విషయం, ఎక్కడైనా సరే స్వామీజీని చూడండి, పెద్ద పెద్ద పండితుల్ని చూడండి, పాద పూజ చేయండి, వాళ్ళకి కావాల్సిన విషయాన్ని దాన ధర్మం చేయండి. అదంతా కష్టం సార్ ఎక్కడో తెలియదు అంటే అన్నదానానికి డబ్బులు ఇవ్వండి. అన్నదానం కంటే ఒక పెద్ద దానమే లేదు. ఒంట్లో కడుపులో యాసిడ్ సెగ్రీషన్ని మీరు కట్ చేస్తున్నారు, ఆ యాసిడ్కి మీరు భోజనం ఇస్తున్నారంటే అది పెద్ద విషయం. అందుకనే చెప్తాం ఏ దానం చేసినా సరే అన్నదానం పెద్దదని. మంటని ఆర్పుతున్నారంటే యూ షుడ్ ఇమాజిన్ ద గ్రేట్ గ్లోరీ ఆఫ్ ఇట్. అంతే కదా, మనందరికీ ఒంట్లో యాసిడ్ ఉంటుంది, ఎవరికి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు. మీరు ఇస్తున్నారంటే ఆటోమేటిక్గా అది ఇట్ ఇస్ క్వెంచింగ్ యువర్ థర్స్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది, మీ ఇంట్లో ఒక పూట ఆటోమేటిక్గా గడుస్తుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రిటర్న్ గ్లోరీ, మనం జస్ట్ హ్యావ్ టు ఫాలో అంతే. కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం యావరేజ్గా ఉంటుందండి ఈ మంత్, కొంచెం స్లోగా ఉండవలసి ఉంటాయి. పర్టికులర్గా జాబ్లో ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా సీరియస్గా మిషన్ ఉన్న వాళ్ళు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బెటరు. కొంచెం అంటే తటస్థంగా ఉండండి అంతే, డోంట్ వరీ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. అంత బాగుందని లేదు, అంత బాగలేదని లేదు. ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది, సహజంగా సాధారణంగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో నార్మల్. తర్వాత ఇందులో కర్కాటక రాశి చూసుకుంటే ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా
కర్కాటక రాశిలో ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ వర్డ్స్లో మనం తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది. ఫస్ట్ సూర్యుడు 2వ ప్లేస్లో ఉండటం వల్ల ధనానికి సంబంధించిన విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళకి అధికంగా ధనం రావచ్చు, లేదంటే ఉన్న ధనం కూడాను వృధాగా ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. బోత్. రెండోది ఏంటి, వ్యాధార్తి అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి చూపిస్తుంది. నెక్స్ట్ అర్ధాక్షమి, అగైన్ ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండి ఓవరాల్గా గ్రోత్ని, ప్రాస్పరిటీని ఇస్తూ ఉంటాడు. ప్లస్ శత్రువుల ద్వారా ఇబ్బందులు కూడా తీసుకొని వస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే చూసినా కానీ కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని మనం గమనించాలి. సో మనకేం చెప్తారంటే సూర్యుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఖచ్చితంగా. ఏ విషయంలో మిక్స్డ్ రిజల్ట్ అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే హేనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెదః నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతో రవి అంటారు. అంటే 2వ స్థానం ధనానికి సంబంధించిన రాశి. సూర్యుడు ఇప్పుడు అక్కడ ఉన్నారనమాట. సూర్యుడు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క భావం, రాశి అది వృద్ధి చెందదు అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్తూ ఉంటారు. దీని ప్రకారం ఏంటి, కుటుంబానికి సంబంధించి కానివ్వండి, ధనానికి సంబంధించి, ధనం పోగు చేసే స్థానానికి సంబంధించి, నగలకు సంబంధించిన విషయాల్లో బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాట్లాడే విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. ఇందులో మనకేం చెప్తారు, హీనత్వం అంటే ఏమవుతుంది, వీళ్ళకి బుద్ధి లోవర్ స్టాండర్డ్స్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ సమ ఉద్యోగులతో కాకుండా తక్కువ కేటగిరీలతో ఉన్న వాళ్ళతోటి, తక్కువ ఎడ్యుకేషన్, ఇలా నీచ బుద్ధి కలిగిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆలోచన వస్తుంది వీళ్ళకి. రెండోది ఏమంటే దుష్ట సంసర్గో, దుష్టులతోటి సహవాసం చేయాలనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. తర్వాత వాళ్ళకి మనస్తాపానికి గురైపోతూ ఉంటారు. శిరోవేద, విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఇది చేసినా అందులో నిష్ఫలం అంటే సరైన ఫలితం ఉండదు అని మనకి సంస్కృతంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా విపరీతంగా క్వారల్స్, ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్స్. వీళ్ళేదో పాపం వీళ్ళ మాన వీళ్ళు కాఫీ తాగుతున్న, టీ తాగుతున్న కూర్చుంటే వేరే వాళ్ళు చడగటం, గొడవ పెట్టుకోవడం, ఏడో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్లో కూడా అంతే, వృధాగా వచ్చేసి ఏదేదో జరుగుతూ ఉంటుంది, అది ఎటు చేసి ఎటో వెళ్ళిపోతుంది డిస్కషన్. ఇలా ఫోకస్డ్గా లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పాలి. నెక్స్ట్ కుజుడు సేమ్ ఏ విధంగా అయితే సూర్యుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారో కుజుడు కూడా వీళ్ళకి అదే విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుకని ఇది 2 గ్రహాలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇందులో వీళ్ళకి ఏం చెప్తారు, 12వ స్థానంలో మార్స్ ఉండటం వల్ల ఒకటి సంస్కృతంలో ఏం చెప్పారో చెప్పి, బట్ నాకు రియల్ టైం కాల్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. ఇందులో మనకేం చెప్తారంటే ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశికే కుజ అని చెప్తారు. అంటే ఏంటి, ఈ టైంలో అవుట్ స్టేషన్కి వెళ్ళటం, ఫారిన్కి వెళ్ళటము, లేదంటే ప్రమోషన్స్ నుంచి వేరే చోటకి వెళ్ళటం, లాంగ్ ట్రావెల్ చేయటం అన్నీ చేస్తూ ఉంటారు. బంధువులతోటి మనస్పర్ధలు వస్తూ ఉంటుంది, శారీరకంగా ఇబ్బంది ఉంటుంది. తర్వాత దేశ సంచారం, అటు ఇటు వృధాగా ట్రావెల్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తారు. అయితే ధన ప్రవాహం వస్తూనే మానసికంగా టెన్షన్స్ని, ధనాన్ని కూడా తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కుజుడు 12వ స్థానంలో ఉండటం. బట్ రియల్ లైఫ్లో నాకు కాల్స్ వచ్చినప్పుడు నేను స్కాన్ చేస్తే ఏమవుతుందంటే ఈ టైంలో వీళ్ళు హాస్పిటలైజేషన్స్ అయ్యే అవకాశము, హాస్పిటల్స్కి వెళ్ళటము, హాస్పిటల్ ద్వారా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడము, బ్లడ్ శాంపిల్స్ వీళ్ళ బ్లడ్ వీళ్ళ కళ్ళు చూసేసుకుంటారు అనమాట. ఇట్లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్కి సంబంధించిన వైరల్ ఫీవర్స్, బ్లడ్లో చేంజెస్ ఇవి ఎక్కువగా ఈ టైంలో, వాతావరణం కూడా అలానే ఉంది చూడండి, వాతావరణం కూడా అలానే ఉంది. బట్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. వైరల్ ఫీవర్స్, విపరీతంగా బాడీ పెయిన్స్ అవన్నీ రావటం నాకు రియల్ లైఫ్లో అంటే మనకి క్లయింట్లు చెప్పే లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది అనమాట. ఇవి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శుక్రుడు అగైన్, బుధుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి. ధనానికి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటాయి, మనీ అనేది స్మూత్గా మూవ్ అవ్వదు. సో బుధుడు ఏమంటే ప్రాసెస్, ఇటు నుంచి అటు, అటు నుంచి శుక్రుడా మనం చెప్పేది బుధుడా? శుక్రుడు చెప్పబోతున్నాను, మధ్యలో బుధుడు గురించి కూడా చెప్తున్నాను అనమాట. సో బుధుడు ఏమవుతుందంటే జనరల్గా మనం బుధుడు గురించి మాట్లాడడం, అందుకని అడుగుతున్నారు అనమాట. అంటే బుధుడు వచ్చేటప్పుడు ప్రాసెస్ ఎలిమెంట్ అనమాట. ఇన్ఫర్మేషన్ అటు ఇటు ప్రాసెస్ చేస్తూ ఉంటారు, మాట్లాడటం, కమ్యూనికేషన్. అలానే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ మూవ్ అవ్వకుండా స్టాగ్నేటెడ్ అయిపోతుంది. అందుకని బంధించినట్లు ఉండడానికి కారణం ఎవరు, బుధుడని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మనం రెగ్యులర్గా చెప్పుకున్నట్లుగా శుక్రుడు గురించి ఎక్కువగా ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక యాంగిల్లో వాళ్ళ మాట మీద బాగా పలుకుబడి ఉండటం, గౌరవం ఉండటం,
తర్వాత ఫ్రెండ్స్ ద్వారా బెనిఫిట్, ఓవరాల్గా ప్రాస్పెరిటీని ఇస్తూనే అదర్ సైడ్లో విపరీతంగా శత్రువులు పెరిగే అవకాశము, ధన నష్టము, వ్యాపారంలో నిరాశ, నిస్పృహ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వీళ్ళకి శుక్రుడు లోహమూర్తిగా ఎంటర్ అయ్యారనమాట. అంత మంచి రిజల్ట్ ఎవరు, చాలా నామినల్గా రిజల్ట్ ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఎవరైతే లాంగ్ ట్రావెల్స్ వెళ్ళి వెకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ప్లేజర్ ట్రిప్స్, సరదాగా ట్రిప్స్ ఉంటాయి కదండి, వాటి ద్వారా ఖర్చు బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా గ్రహం వైజ్ ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. ఎస్. సో మరి నక్షత్రాల వారికి ఎలా ఉంటుందండి వీరికి ఆగస్ట్ నెల? వీళ్ళకి నక్షత్రం వైజ్ కూడా చాలా బాగుందండి. మనకి కొంచెం కాంట్రడిక్షన్ ఉంది, గ్రహాలు ఇబ్బంది పెడుతుంటే నక్షత్రాలు సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకి. దాంతో కొంచెం బ్యాలెన్స్గా వెళ్ళిపోవచ్చు. అందుకని నేనేం చెప్పానంటే నార్మల్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఏమవుతుందంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ఫారిన్ నుంచి మళ్ళీ రీసెటిల్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. సంపదలు చాలా బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. నెక్స్ట్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఆల్రౌండ్ అంతా బాగుందండి. ఏ విధంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ టైం. ఈవెన్ మనకి ఆశ్లేష నక్షత్రం కూడాను వీళ్ళకి కొంచెము ఏమంటారు మృత్యు భయము అని ఒక్కటి మాత్రం నెగిటివ్గా ఉంది. బట్ మిగతా అంతా వీళ్ళకి కూడా బాగుంది. నక్షత్రం వైజ్ చాలా బాగుందని మనం గమనించుకోవాలి. సో వీళ్ళు ఏమైనా రెమెడీస్ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలంటారు? రెమెడీస్ వెరీ సింపుల్. అంటే నవగ్రహ స్తోత్రం అని ఉంటుందండి. అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. జాబులో ఎవరికైనా ఈ దుష్ట సంగత్వం అంటే దుర్మార్గులు ఇలాంటివి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుర్గాదేవి గుళ్ళకి ఎక్కువగా విజిట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. లలితా త్రిపుర సుందరదేవి, రాజశ్యామల ఇలాంటి అమ్మవారికి, పార్వతీదేవికి సంబంధించిన గుళ్ళన్నీ విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి ఇంకేమైనా విశేషమైన పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ టైంలో. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.